ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కనే. అరుంధతికి అంత కోపం రావడంలో తప్పు లేదనిపిస్తుంది. పిన్ని, అవునమ్మా, ఇప్పుడు నీ కూతురు జీవితం బాగుంది, ఆవిడ కూతురు జీవితం పాడైపోయింది. మరా మాత్రం కోపం బాధ ఉండవా? అరుంధతి బాధని నేను తప్పు పట్టను పిన్ని, కానీ కోపం, నా కూతురి మీద కోపం మాత్రం నేను ఒప్పుకోను, అస్సలు ఒప్పుకోను. నీకు దానిమీద గుడ్డి ప్రేమ ఉంటే ఉండొచ్చు గాని అలాంటి దానిమీద ఎవరికైనా కోపం వస్తుంది. పిన్ని, మరది చేసిన పనేమైనా చిన్న పనా? నా కూతురు మీద అనవసరమైన నిందలు వెయ్యొద్దు పిన్ని. జరిగిన దాంట్లో వారాహి తప్పేమీ లేదు. దాని తప్పు లేదంటావేంటి? అసలు దాని పుట్టగా ఒక పెద్ద తప్పు. ఆపు పిన్ని. నేనాపనే. అది పుట్టి ఆ కన్న వాళ్ళకి ఏం చేసిందో ఏమో, దాన్ని తెచ్చి బయట పడేశారు. దాన్ని నువ్వు బంగారంలా దొరికిందని ఇంటికి తెచ్చుకున్నావు. అమ్మనయ్యా నేను మురిసిపోయావు. నీ సన్నిధిలో దొరికిన ఈ బిడ్డకి నీ పేరే పెట్టుకుంటాను. ఇక నుంచి నీ పేరు వారాహి. అదొచ్చింది నీ కాపురంలో చిచ్చు రేపింది. ఆ ముదనష్టం వచ్చినప్పటి నుంచి ఇంట్లో అన్నీ కష్టాలే. ఒక సుఖమా, ఒక సంతోషమా? నీకు వరుసగా ఆడపిల్లలు పుట్టారు. నీ మొగుడు నిన్నొదిలేసి ఆ రమ్యని చేసుకున్నాడు. అన్నీ కష్టాలే, అన్నీ కన్నీళ్లే. ఇప్పుడు చూడు, దాని మెళ్ళలో తాళి పడగానే మామగారు చనిపోయారు. పిన్ని, వారాహి మెళ్ళో తాళి పడ్డం వల్ల జయసింహ గారు పోలేదు. ఆయన పోతున్నారు కాబట్టి వారాహి మెళ్ళో తాళి పడింది. ఏమో, ఆ తాళేదో ఎంచక్క ఆ రేఖ మెళ్ళో పడుంటే ఆయన ఆయుషనే నిలబడేదేమో. అంటే నా కూతురు నష్టజాతకురాలంటున్నావా? అని ప్రత్యేకంగా అనాలా? జరిగినవన్నీ దాని జాతకం ఎలాంటిదో చెప్పకనే చెప్పాయి కదా. నా కూతురు నష్టజాతకురాలు కాదు పిన్ని, రేకే నష్టజాతకురాలు. అందుకే చరణ్ లాంటి మంచి మనిషితో నిశ్చితార్థం జరిగి కూడా పెళ్లి కాకుండా ఆగిపోయింది. నిజంగా నా కూతురు అదృష్టవంతురాలు. అదృష్టవంతురాలు. పక్క వాళ్ళ అదృష్టాల్ని సంతోషాల్ని లాగేసుకుని తను అదృష్టవంతురాలవ్వడం, సంతోషపడడం, ఇదే ఆ ముదనష్టపు దాని జీవితం. పిన్ని, ఇంకొక్కసారి ఇలా మాట్లాడావంటే నేనస్సలు ఊరుకో చెప్తున్నా. నువ్వు ఊరుకోనంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు కృష్ణమ్మ. అంటే అంటే నీకు వారాహి పెళ్లి జరగడం ఇష్టం లేదా? నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. అందరూ బాధలో ఉంటే అది సంతోషంగా ఉండడం నచ్చలేదు. చరణ్కి రేఖకి పెళ్ళైతే నీకు నచ్చేదా? అవును, నచ్చేది. ఆ పెళ్ళే జరిగుంటే ఆ ఇంట్లో నా మనవరాలు సంతోషంగా ఉండేది. ఇక్కడ మనందరం ప్రశాంతంగా ఉండేవాళ్ళం. అది జరగలేదు కాబట్టే అరుంధతికి అంత కోపం వచ్చింది. అంటే అంటే నువ్వు అరుంధతికి వత్తాసు పలుకుతున్నావా? ఈ విషయంలో అరుంధతే కరెక్ట్ అంటాను. అంటే అరుంధతి చేసిన పనులు సరైనవే అంటున్నావా? ఆవిడ కొడుకు చేసిన పని సరైందేనా? ఆ కొడుక్కి వత్తాసు పలికిన అరుంధతి సరైన పనులే చేసిందా? నా కూతురు ఇష్టపడిన చరణ్ గారిని తన కూతురు ఇష్టపడిందని, ఆయన్ని అల్లుణ్ణి చేసుకోవాలని అరుంధతి చేసిన దుర్మార్గాలన్నీ సరైనవేనా? ఆ మనిషి కోసం
నువ్వు నా కూతురు పుట్టు పూర్వోత్తరాలని తప్పు పడతావా? అమ్మా నీ మీద సింపతితోనో నా మీద మంచి ఇంప్రెషన్ పడాలనో నేను తీసుకురాలేదు. నీ ప్లేస్లో పని మనుషున్నా నేను ఇదే పని చేస్తాను. ఎందుకంటే అది పద్ధతి. తొక్కలో లుక్కులాపి తీసుకొని తాగు. రేఖ, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటమ్మా? ఇంకెప్పుడు నువ్విలా చెయ్యవని మాట ఇవ్వాలి. మాట ఇవ్వు రేఖ. నాకు బ్రతకాలనే లేదమ్మా. రేఖ, ఇప్పటికీ నువ్వు చేసిన పని వల్ల అమ్మ చాలా ఏడ్చింది. ఇంకా ఏడిపించాలని చూస్తున్నావా? అమ్మ చెప్పిన మాట విను. నీకు నచ్చని మనిషితో నువ్వు అడ్జస్ట్ అయి బ్రతకగలవేమో. నాకు నచ్చిన మనిషికి దూరమై నేను బ్రతికుండలేను. రేఖ, ఇంకా ఆపు. మీ అమ్మ నీకు అంత ప్రేమగా చెప్తుంటే వినవేంటి? నేను తనని కన్నా అమ్మని కాదు కదా పిన్ని. అమ్మా, పెంచిన తల్లిని కదా. కన్న తల్లి మీద ఉన్నంత ప్రేమ నా మీద ఉండాలనే ఉంది. అమ్మా, ఎందుకంత దారుణంగా మాట్లాడుతున్నావు? నువ్వు మమ్మల్ని కన్నా కనకపోయినా నువ్వే మా అమ్మవి. ఇదెవరూ మార్చలేరు. అలా అయితే నాకు మాట ఇవ్వు. అమ్మా ప్లీజ్, నన్ను అర్థం చేసుకోండి. ఏం లేకపోతే నువ్వు బ్రతకలేవని నాకు తెలుసు. ఏహే ఆపు. ఏంటి ఇందాక నుంచి ఓతకు బిల్డప్లు ఇస్తున్నావు? నువ్వు లేకపోతే ఈ ఇంట్లో అందరూ మూకుమ్ముడిగా సూసైడ్ చేసుకొని చచ్చిపోతారా ఏంటి? అంత లేదమ్మా. నువ్వే కాదు, ఎవ్వరు పోయినా మాక్సిమం ఓ నెల ఏడుస్తారు, ఓ సంవత్సరం బాధపడతారు. ఆ తర్వాత గుర్తొచ్చినప్పుడల్లా తలుచుకుంటారు. అంతే. హాసిని, ఏంటా మాటలు? మా మధ్యలో నువ్వెందుకు కల్పించుకుంటున్నావు? నీ మధ్యలో ఏంటి? ఎవరి మధ్యలో అయినా జరిగేదే అది. అరే, ప్రాక్టికల్ గా జరిగేది మాట్లాడకుండా చస్తానని డ్రామా చేస్తూ మిమ్మల్ని బెదిరిస్తుందేంటి? అంటే ఇలా బెదిరించి అందరి దృష్టి తన మీదకే ఉంచుకోవాలనుకుంటుందా నీ చెల్లెలు? ఏయ్, పిచ్చి పిచ్చిగా వాగకు. ఏదో చేసి మా వాళ్ళ సింపతిని సంపాదించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నిజంగానే బ్రతకాలని లేదు కాబట్టి చెప్తున్నాను. బ్రతకాలనే లేకపోతే చచ్చిపో. హాసిని, నోర్మోయ్. అవునత్తయ్య గారు, నిజంగా తనకి బతకాలని లేకపోతే చావడం ఎంతసేపు చెప్పండి? హాస్పిటల్లోనే మీరెవ్వరూ చూడకుండా ఆక్సిజన్ పైప్ తీసేసి పక్కన పడేసుకొని చచ్చిపోయి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఇంట్లోకి వెళ్ళాలి.
కళ్యాణి అక్కని రమ్మంటే పనుందని నన్ను ఒక్కదాన్నే పంపించింది. 4-5 రోజులు అదే కత్తిపెట్టెతో కొయ్యకపోతే ఏమైపోతుందో. సునైనా, ఒంటరిగా భలే దొరికావే. ఈరోజు నా కోరిక తీరిపోతుంది. ఏంటా సౌండ్? ఈ పిరికిది డోర్ వేసుకుని లోపల గెడపెట్టేసుకుంది. రాత్రి ఒక్కటే ఇక్కడ ఉంటుందా? అంత ధైర్యం వచ్చిందా? ఏదేమైనా ఇది చాలా మంచి ఛాన్స్. ఇంట్లో ఎవరు లేరు కాబట్టి దీన్ని ఏం చేసినా నా నుంచి కాపాడేవారే లేరు. ఇంకా వెనక నుంచి లోపలికి వెళ్లాల్సిందే. ఈ సౌండ్స్ అన్నీ వినిపిస్తాయి. వణికించాలు, బయటికి రా. హే నిన్నే. వస్తున్నాను సార్. ఆ డెడ్ బాడీని ఫస్ట్ నువ్వే చూసావా? నిన్నే. ఆ డెడ్ బాడీని ఫస్ట్ చూసింది నువ్వేనా? అవును సార్. నువ్వెలా చూసావు? రోడ్డు మీద వెళ్ళే నీకు ఆ డెడ్ బాడీ ఎలా కనిపించింది? అది
అది నేను బైక్ మీద వెళ్తుంటే పెట్రోల్ అయిపోయి బైక్ ఆగిపోయింది సార్. నీ బండి ఎక్కడుంది? అదిగోండి సార్, అక్కడుంది. బైక్ కేసి ఇవ్వు. కానిస్టేబుల్ సార్, పెట్రోల్ చెక్ చేయి. అలాగే సార్. సార్, నిజంగానే బండ్లో పెట్రోల్ లేదు సార్. సరే, నువ్వు వెళ్ళి ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందో చెక్ చేయి. ఓకే సార్. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత నేను ఎవరైనా వస్తే లిఫ్ట్ అడుగుదామని వెయిట్ చేస్తూ అనుకోకుండా అటు చూశాను సార్. అక్కడ వాడు తాగేసి పడిపోయాడేమో అని దగ్గరికి వెళ్ళి తిప్పి చూస్తే వాడు ప్రణయ్ సార్. వాడు ప్రణయ్ అని నీకెలా తెలుసు? అప్పుడు వాడి కేసులో అరెస్ట్ అయిన సునైనా నాకు సిస్టర్ అవుతుంది సార్. పైగా వాళ్ళ కేసు గురించి టీవీలో చాలాసార్లు చెప్పారు సార్. సార్, ఓకే, వీడు జైలు నుంచి పెరళ్ళ మీద బయటకు వచ్చాడు. ఇంతలోనే వీడిని ఎవరు చంపేసి ఉంటారు? అయ్యో, నా వంక చూస్తారేంటి సార్? నేను కాదు, నాకంత అవసరం కూడా లేదు సార్. వాడికి నాకు ఏ గొడవ లేదు సార్. ఆ మాటకొస్తే వాడికి నాకు అసలు వాడికి నాకు పరిచయమే లేదు సార్. మరి ఎవరు చంపుంటారు? నాకెలా తెలుస్తుంది సార్? సార్ సార్ అక్కడ ఎవరిదో చెప్పు దొరికింది సార్. ఇది ఆడవాళ్ళ చెప్పులా ఉంది. ఇక్కడెందుకుంది? అంటే ఈ హత్య చేసింది ఆ మాయ ఏంటుందా? అంటే సునైనే సార్. సునైనా? అంటే కళ్యాణి కూడా చేసుండొచ్చు. వాడింటికి రాగానే సునైనా గురించే మాట్లాడాడమ్మా. అమ్మా, వాడు చాలా తేడాగా మాట్లాడుతున్నాడమ్మా. ఏం చేస్తాడోనని భయంగా ఉంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఏమ్మా, ఏది? ఇదిగో అమ్మా. యాక్చువల్గా ఈ ఫోన్ని మనం డైరెక్ట్గా టచ్ చేయకూడదక్క. కానీ నేను చెప్పేలోపు సునైనా ఫోన్ తీసేసుకుంది. అసలు ప్రణయ్ ఫోన్ ఇక్కడెందుకుంది? అదే అర్థం కావట్లేదక్క. నాకు చాలా భయంగా ఉంది. ప్రణయ్ వాళ్ళ అమ్మ కూడా ఫోన్ చేసింది. నన్ను కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పింది. ఆవిడ గొంతులో ఏదో తెలియని భయం ఉంది. ఏదైనా జరగొచ్చనే భయం. అంటే ప్రణయ్ సునైనని ఏదైనా చేయటానికని వస్తున్నాడని చెప్పిందా? వస్తాడని కాదు, వచ్చి ఉంటాడని ఈ ఫోన్ను బట్టి అర్థమవుతుంది కదక్కా. హాయ్ ఫ్రెండ్స్. ఆడవాళ్లగా పుట్టినందుకు కొంతమంది మగవాళ్లతో మాటలు పడడమే కాకుండా వాళ్ళు చేసే దుర్మార్గాలకి బలైపోతూ ఉంటారు. అలాంటి ఓ మగాన్ని ధైర్యంగా ఎదిరించే క్రమంలో మా సునైనా ఈరోజు కోర్టుకు వెళ్తుంది. మీరందరూ తనకి సపోర్ట్గా ఉండాలని ఆశపడుతున్నాను. మీలో ఏ ఒక్కరి ప్రార్థనైనా ఆ దేవుడి చెవులకి చేరితే ఆయన మా సునైనని ఆ కష్టాల్లోంచి బయటపడేస్తాడని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్,
థ్యాంక్ యూ. మా అత్తగారు వచ్చారు. బాయ్. అంటే నీ వాళ్ళు ఏం తప్పు చేసినా సేఫ్గా ఉండాలనా నీ ఉద్దేశం? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలనేదే నా ఉద్దేశం. అయితే ఖచ్చితంగా సునైన జైలుకు వెళ్తుంది. మీరు వేసిన కేసులో నిజాయితీ ఉందో లేదో మీకు తెలుసుగా. నిజాయితీ ఉంటే మీ కోరిక తీరుతుంది, లేదంటే మా అక్కలిద్దరికి మంచి జరుగుతుంది. ఆహా, చాలా ధైర్యంగా ఉన్నావు. ఈ కేసు వెనకాల ఏమవుతుందో తెలుసా నీకు? చాలా హుషారుగా కోర్టుకు బయలుదేరారు కదా. సాయంత్రం లోపు నీరసంగా ఇంటికొస్తారులే. వెళ్ళండి. ఇక్కడ నా ఇంట్లో ఉంటూ మీ అమ్మ వాళ్ళకి సపోర్ట్ చేస్తావా? ఏ, మీ నాన్నగారు చనిపోయి ఇన్నేళ్ళయింది. ఇప్పటికీ మీరు మీ నాన్నకి బాసటగా నిలబడలేదా? మీరు ఆడవాళ్లే, నేను ఆడపిల్లనే. ఆడవాళ్ళు ఎక్కడున్నా, ఏ బాధ్యతలు మోస్తున్నా అమ్మ చాటు ఉండాలని ఆశపడతారు. అత్త అమ్మగా మారినప్పుడే అమ్మ చేయి వదిలేస్తారు. నువ్వు మీ పుట్టింటికి ఎంత సపోర్ట్ చేసినా, నీ ఫాలోవర్స్ ఎన్ని ప్రార్థనలు చేసినా మేము ఈ కేసు గెలుస్తున్నాం. మేము పెట్టిన కేసు నుంచి తప్పించుకున్నా ఆల్రెడీ హత్య కేసులో ఇరుక్కుంది. ఇంకా తప్పించుకోలేదు. ఈ ఇంట్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా మా అమ్మ వాళ్ళంతా మీరు బాగుండాలని పూజలు చేస్తారు. మీరు మాత్రం ఇదిగో ఇలా లాయర్లని కొనేసి బ్లాంక్ చెక్కులిచ్చి మరీ వాళ్ళ నాశనం కోరుకుంటున్నారు. అయినా పర్లేదు, మా వారాహి అక్క ఓ మంచి లాయర్ని మాట్లాడింది. అతను చాలా స్ట్రాంగ్ లాయర్. మీ బెదిరింపులకు భయపడి ఆల్రెడీ ఓ లాయర్ కేసు నుంచి తప్పించుకున్నాడు. అందుకే ఈసారి మా అక్క జాగ్రత్త పడింది. మీకెవ్వరికీ తెలియకుండా లాయర్ని మాట్లాడి పెట్టుకుంది. అతను లాయర్ అవినాష్. చాలా స్ట్రాంగ్ లాయర్. మీకింక వేరే దారి లేదు, ఓడిపోవడం తప్ప. ప్రిపేర్ అయి వెళ్ళండి. అరుంధతి, మీరు హాసిని మాటలేం పట్టించుకోకండి. ఖచ్చితంగా మీరు అనుకున్నదే జరుగుతుంది. వెళ్ళిరండి. ఏ ఇంట్లో అయినా అందరూ కలిసి ఒకే మాట మీద ఉంటే చూడ్డానికి బాగుంటుంది. కానీ ఇంట్లో వాళ్ళందరి ఆలోచన ఒకేలా ఉన్నందుకు భయం వేస్తుంది. మన లాయర్ అవతల వాళ్ళని మన దారిలోకి తీసుకొచ్చానని చెప్పాడు. కానీ హాసిని చెప్పేది వేరేగా ఉంది. ఎందుకైనా మంచిది, నువ్వో పని చేయి. ఏంటమ్మా? చెప్పండమ్మా, ఆ నియమాల గురించి ఏదో చెప్తున్నారు. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని నేను ఆ నియమాలు రాశాను. అందుకోసం మేమందరం వాటిని నిక్కచ్చిగా పాటిస్తున్నాం. అంత నిక్కచ్చిగా పాటించినప్పుడు భయస్థురాలైన మీ మూడో కూతురు సునయనని ఆ ప్రణయ్ దగ్గర జాబ్ చెయ్యమని ఎలా పంపించారు?
మగవాళ్ళని నమ్మొద్దు అని చిన్నతనం నుంచి నూరిపోసి రూల్స్ చదివించి ఓ ప్రైవేట్ పర్సన్ దగ్గరికి పర్సనల్గా పనిచేసే జాబ్కి మీ అమ్మాయి వెళుతుంటే మీరెలా ఒప్పుకున్నారు? అమ్మా, ఈ కేసు దెబ్బకి ఊరందరూ గొప్పగా చెప్పుకున్న కృష్ణ తులసి రూల్స్ అవి కూడా దెబ్బతినిపోతాయి. ఈ ఊళ్ళో ఉన్న కృష్ణ తులసి బ్రాండ్ ఇమేజ్ కూడా తుడిచిపెట్టుకుపోతుంది. సార్, అసలు ఈ కేస్ సునైన ప్రణీని చంపిందా లేదా అని తేల్చుకోవటానికి కానీ మా అమ్మ రాసిన రూల్స్ గురించి కాదు కదా సార్. కేసు అదేనమ్మా, కానీ దాని పూర్వాపరాలు తెలియాలంటే మొత్తం అన్నీ జడ్జి గారికి తెలియాలి కదా. ఓ చెట్టును తీసేయాలంటే దాని తల్లివేరు ఎంత లోతుకు వెళ్ళిందో అంతవరకు తీయాల్సిందే యువర్ ఆనర్. యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ మై లార్డ్. చెప్పండమ్మా, మీ కూతుర్ని మీరెలా ప్రణయ్ దగ్గరికి పంపించారు? అసలు తను ఎలా వెళ్ళింది? చదువుకున్న పిల్ల ఉద్యోగం చేయాల్సిన అవసరం వచ్చింది. అప్పుడే ప్రణయ్ వచ్చాడు, ఉద్యోగం ఇస్తానన్నాడు. తెలిసిన మనిషే కావడంతో పంపించాను. మరి వెళ్ళమనగానే సునైన ఏమంది? అదేనమ్మా, వెళతానన్నదా వెళ్ళనన్నదా? వెళ్తాననే అంది. అంటే వెళ్ళను అని ఒక్కసారి కూడా అనలేదా? అనలేదు. కాకపోతే కొంచెం భయపడింది. మేమంతా ధైర్యం చెప్పాం. ఓకే, ఇంక మీరు వెళ్ళొచ్చమ్మా. అది యువర్ ఆనర్, సునైన భయస్థరాలయ్యి ఉంటే తను వాళ్ళమ్మగారు చదివించిన రూల్స్ మనసులో పెట్టుకుని ఉండుంటే ఖచ్చితంగా ప్రణయ్ లాంటి ప్రైవేట్ వ్యక్తి దగ్గర జాబ్కి వెళ్ళేది కాదు. లేడీస్ ఓనర్గా ఉండే వేరే ఏదన్నా ఫారంలో జాయిన్ అయి ఉండేది. తనకి నిజంగా ఏ భయమూ లేదు. తను భయస్థురాలు కాదు కాబట్టే అంత ఈజీగా అతని దగ్గర జాబ్ చేసింది. అన్నిటికీ మించి తన ఆ జాబ్ చేయడానికి అసలు కారణం సునయన ప్రణయ్ దగ్గర నుంచి చాలా ఆశించింది. అతని దగ్గర తను ఆశించినంత డబ్బో మరొకటో దొరకలేదు. దాంతో తన క్యారెక్టర్ ఒరిజినాలిటీ బయట ప్రపంచానికి ప్రణయ్ చెప్పేస్తాడేమో అన్న భయంతో వెంటనే ప్రణయ్ మీద మర్డర్ అటెంప్ట్ చేసింది.